వెంకటగిరి జాతర చుట్టూ వివాదం చెలరేగింది. పోలేరమ్మ జాతర మహోత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించలేదని అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అధికారులు నకిలీ ఐడి కార్డు సృష్టించి అమ్మవారి దర్శనం కల్పించారని ఆరోపించారు. జాతరకు వీఐపీ పాసులు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రద్దు చేయడంతో చాలా మంది భక్తులు జాతరకు రాలేదని విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా ఒకే కుటుంబానికి చెందిన వారు జాతరలో హల్చల్ చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. అమ్మవారి భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు. ఏర్పాట్లు సరిగా లేక పోలేరమ్మ కానుక ఉండి ఆదాయం తగ్గిందని తెలిపారు. దాన్ని సక్సెస్ మీట్ అని చెప్పడం చాలా ఇదిగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని సిద్ధాంతాలని, చంద్రబాబు గారి ఆశయాలని సిద్ధాంతాలని వెంకటగిరి నియోజకవర్గంలో తొంగలో దొక్కదు ఎవరిని కూడా పట్టించుకోకుండా వాళ్ళే ఆశాదోళ్ళు కానీ డబ్బు కొట్టుకున్నట్టు వాళ్ళే పొగుడుకోవటం. మీరు జాతర నిబద్ధత చేయాలి. గతంలో ఏం చెప్పాడు? హైడ్రాలిక్ రథం చేస్తున్నాను అన్నాడు. ఈ సంవత్సరం హైడ్రాలిక్ రథం అన్నాడు. అసలు హైడ్రాలిక్ రథమే లేదు. మీ ఫ్యామిలీలు దర్శనం చేసుకుంటే వెంకటగిరి దర్శనానికి వచ్చిన ప్రజలు ఏమైపోవాలా? పేద ప్రజలు ఏమైపోవాలా? ఇంత ఘోరమైన జాతర ఎప్పుడు జరగలేదు. ఇప్పుడైనా కానీ ఈవో గారు తెలుసుకొని ప్రజలకి అసలు ఏమొచ్చిందో ఎంత పోయిందో లెక్క చెప్పండి అని అడగకుండా